భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. దోస, ఇడ్లీలోకి మనం రెగ్యులర్‌గా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ చేసుకుంటా ఉంటాం కదా! అలా కాకుండా కొంచెం కొత్తగా స్పైసీగా టమాటో కుర్మా రెడీ చేసుకుందామా? చాలా అంటే చాలా తేలిక ఇది రెడీ చేసుకోవడము. అందుకోసం ముందుగా మిక్సీ జార్‌లో పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, యాలుకలు, చెక్క, సోంపు, గసగసాలు, మిరియాలు, లవంగాలు, ధనియాలు, అలాగే కొంచెం నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఉంటే కొంచెం బటరు లేకపోతే నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత జీలకర్ర, 2 లవంగాలు, కొంచెం చెక్క, ఒక బిర్యానీ ఆకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోకే ఇష్టం ఉంటే బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. అలాగే కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం కూడా వేసుకొని వేయించుకోవాలి. కొంచెం స్పైసీగా కావాలంటే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించేసుకోవాలి. బాగా పండిన టమాటాలని ఒక 3 తీసుకొని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని వేసుకోవాలి. ఈ టమాటాలని ఒక 2 నిమిషాలు ఈ విధంగా వేయించుకోవాలి. టమాటాలు మనకి కొంచెం ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టేసి మెత్తగా మగ్గించుకోవాలి. మనకి టమాటాలు అనేవి ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇందులోనే ఒక కప్పు వరకు నీళ్లు కూడా పోసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసి మన గ్రేవీ అనేది బాగా చిక్కబడి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. నూనె ఇలా పైకి తేలిందంటే మనకి గ్రేవీ ఉడికిపోయినట్టే. ఒక 2 నిమిషాలు ఉడికించేసుకొని చివరగా కొత్తిమీర చల్లేసుకొని దించేసుకుందాము. అంతే అండి, స్పైసీగా హాట్గా టమాటో కుర్మా రెడీ అయిపోయింది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.